వీటిని మా ఏరియాలో చిక్కుడు గింజలు లేదా చిక్కుడు పిక్కలు అంటారనమాట. మీరు కూడా ఇలానే అంటారా అనేది నాకు తెలియజేయండి. ముందుగా దీంతో కర్రీ చేయడానికి ఒక మూకుడు పెట్టుకుని దానిలో జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దానిలో తగినంత ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకుని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చిక్కుడు గింజల్ని శుభ్రంగా కడిగేసి ఆ గింజలు ఇందులో వేసేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత టమాటో ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దానిలో గరం మసాలా కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గించిన తర్వాత మూత తీసేసి దాంట్లో కొత్తిమీర చల్లుకున్నట్లయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. దీన్ని రైస్తో కానీ రోటీతో కానీ తింటే చాలా